సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఫోక్ సాంగ్స్ అనేది ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాయి. దారి కొంటత్తుండు దవ్వదవ్వత్తుండు దారిద్దునా ఊరిద్దునా ఒక ఫోక్ సాంగ్ యూట్యూబ్ లో విడుదలైంది అంటే చాలు మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. గుడిలో దేవత ఉందో లేదో తెలియదు గాని రైట్ నాతో పాటు రాము అన్న గాయాలు చేసావు ఈ జన్మకు, భారాన్ని వేసావు నా జన్మకు, బంధాన్ని తెంపావు ఈ జన్మకు, మరుపంటూ రాదమ్మా ఏ జన్మకు. అన్నా చలో ఇంకొక మంచి ఊపున్న పాట. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరా హాయ్, నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే, నీ కళ్ళు పేలిపోను చూడవే మేరా. ఎప్పుడు వచ్చావు అన్న అసలు నువ్వు ఇండస్ట్రీకి? నేను దగ్గర దగ్గర 13 ఏళ్ళు అవుతుంది అట్లా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు. యూట్యూబ్ ఎప్పుడైతే ఫామ్లోకి వచ్చిందో అది అలా జర్నీ మా స్టార్ట్ అయింది. సినిమా ఇండస్ట్రీలో కొన్ని పాటలు చేసినటువంటి మ్యాజిక్ ఇప్పుడు ఫోక్ లో ప్రతి పాట ట్రెండ్ క్రియేట్ చేస్తుంది. ఇది ఒక మట్టి వాసన, ఒక రా ఫుటేజ్ అని వచ్చేది అంతా మనం రియాలిటీ కనబడుతుంటది. ఫోక్ సాంగ్ ఖండాంతరాలు దాటిపోతుంది. దానికి ఎగ్జాంపుల్ రాను రాను చూసారు కదా, అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే, రాను బొంబాయికి రాను. బొంబాయికి రాను. ఇంత బిలియన్ వ్యూస్ వచ్చిన ఈ వీడియోకి పర్స ఎంత ఇన్కమ్ వచ్చి ఉంటుంది అంటారు? 4-5 పాటలకి చక్కగా వెనకేసుకోవచ్చు. 4-5 పాటలు ఒక డజన్ తీయచ్చు. ఫస్ట్ నీకు హిట్ ఇచ్చిన పాట ఏది? గాయపడిన మనసు నాదిలే, గాయాలు చేసిన మనిషి నువ్వేలే, నా గుండెకు గాయం చేసినావులే. యూట్యూబ్ రెవెన్యూస్ చాలా చేంజ్ అయిపోయాయి అని అంటుంటారన్న. సో ఇప్పుడు మరి ఈ ఫోక్ పాటలకి అన్ని మిలియన్ వ్యూస్ వస్తున్నాయి కదా, అసలు రెవెన్యూస్ ఎలా వస్తున్నాయి? పాట అనేది ఎట్లా అంటే నా దృష్టిలో రామబాణం, 5 నిమిషాలు. రాము అనే వ్యక్తి ఒక సెట్ బాయ్గా పనిచేశాడు, ఒక లైట్ బాయ్గా పనిచేశారా? అంటే అప్పుడున్న పరిస్థితులు, సెట్ బాయ్గా చేశాను, మేకప్ బాయ్గా చేశాను. మరి మనకు గడవాలి కదా. ఇప్పుడు ఎంత తీసుకున్నావు అన్న నువ్వు? 300. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ఈ మధ్య కాలంలో ఫోక్ సాంగ్స్ అనేది ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాయి. ఒక ఫోక్ సాంగ్ యూట్యూబ్ లో విడుదలైంది అంటే చాలు మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. రైట్ నాతో పాటు గత కొన్ని సంవత్సరాల నుంచి ఫోక్ పాటలకి పెట్టింది పేరు అన్నట్టుగా, అలాగే బ్రేకప్స్ అనగానే ఈ హ్యాష్ ట్యాగ్ కనిపిస్తూ ఉంటారు, ఈయనే కనిపిస్తూ ఉంటారు, ఈయనే వినిపిస్తూ ఉంటారు. ఈజ్ నన్ అదర్ దాన్ రాము అన్న. హాయ్ రామన్న. హాయ్, నమస్తే. నమస్తే. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. థ్యాంక్ యూ. సో నా ఇంట్రడక్షన్ కరెక్టే కదా? అదిరిపోయింది. మామూలు ఇవ్వలేదు. సో ఇదంతా పక్కన పెడితే ఇంకొక బిగ్ కంగ్రాచులేషన్స్, నీకు ఇంకో మ్యారేజ్ అయింది చక్కగా. నెక్స్ట్ ఇంకొక బుడ్డి రామన్నో లేదంటే ఇంకొక ఫోక్ ఏదో ఒక మంచి గీతాన్ని ఆలపించే ఒక బుడ్డిదో ఎవరో ఒకరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఫస్ట్లీ నీ జర్నీ అనేది చాలా మందికి ఇన్స్పిరేషన్. అందరూ ఫోక్ పాటలు పాడతారు, మ్యూజిక్ డైరెక్టర్ పాటలు కంపోజ్ చేస్తారు, బ్రేకప్ పాటలు పాడతారు అంటారు. బట్ నిజంగా రాము అనే వ్యక్తి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు ఇవాళ నా ఇంటర్వ్యూలో తెలుసుకోవాలనుంది. తప్పకుండా. యా, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే రాము అనే వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఒక లైట్ బాయ్గా పనిచేశాడు, ఒక సెట్ బాయ్గా పనిచేశాడు, ఒక ప్రొడక్షన్లో బాయ్గా పనిచేశాడు. తర్వాత పాటలు పాడాలి అనే పాటలు రాసుకోవాలని అలా జర్నీ స్టార్ట్ అయిందని విన్నాను. అసలు నిజంగానే మీరు ఒక లైట్ బాయ్గా పనిచేశారా? అంటే ఇక్కడ మనం ఉండడానికి మన ఖర్చులకు అన్నిటికీ అవసరం కాబట్టి, అంటే అప్పుడున్న పరిస్థితులు వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాను, సెట్ బాయ్గా చేశాను, మేకప్ బాయ్గా చేశాను. నాకు వచ్చిన ప్రతి పనిని నేను చేశాను. ఎందుకంటే నేను పైకి రావాలన్న ఉద్దేశంతోనే ఒక కళను పెట్టుకొని, మరి అప్పుడున్న పరిస్థితుల్లో ఆ టైంలో మరి మనకు గడవాలి కదా. గడవాలన్నప్పుడు మనం ఏదో ఒక పని చేయాలి. ఒక 10 సంవత్సరాల కింద వెనక ఇది జరిగింది. వెళ్ళాను, నేను అన్ని పనులకు వెళ్ళాను. సో ఏదో ఒక పని ద్వారా వెళ్ళి వాళ్ళకి దగ్గర అవుదామన్న ఉద్దేశంతో ఆ పనులకు వెళ్ళాను తప్ప నేను పర్టికులర్గా అదే పని కోసం అని పోలేదు.
సో ఆ తరుణంలో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు పరిచయం అయ్యారు. పెద్ద పెద్ద వాళ్ళతో నాకు ఇంకా ఇప్పటికీ పరిచయాలు ఉన్నాయి. యూట్యూబ్లో మెల్లమెల్లగా రావడం జరిగింది. ఓకే. ఎప్పుడు వచ్చావు అన్న అసలు నువ్వు ఇండస్ట్రీకి? నేను దగ్గర దగ్గర 13 ఏళ్ళు అవుతుంది, 10-13 ఏళ్ళు అవుతుంది. అప్పుడు వచ్చి ఫస్ట్ నేను సినిమా ప్రయత్నాలు, సినిమాల్లో నేను మా బ్రదర్, మా లక్ష్మణ్ తెలుసు కదా, బుల్లెట్ బండి, తెలుసు. ఇద్దరం కలిసి పాటలు రాసుకొని సినిమా ఆఫీసుల చుట్టూ డైరెక్టర్ల చుట్టూ తిరిగేవాళ్ళం. అంటే ఒక సినిమా వస్తుంది అనుకుంటే దాని మీద టైటిల్గా రాసేవాళ్ళం, టైటిల్గా రాసుకొని ఆ హీరోకు వాళ్ళకి వినిపించేవాళ్ళం. సో ఆ టైంలో మాకున్న ఆ చిన్నపాటి జ్ఞానం అనుకోవచ్చు, వాళ్ళు ఉన్నటువంటి స్థితిగతులు అనుకోవచ్చు. అంటే ఇప్పుడిప్పుడే కదా వాళ్ళకి ఇంకా నలగాలి అనుకుంటారు కదా, ఇంకా అనుభవం రావాలనుకుంటారు కదా ఎవరైనా. సో ఆ టైంలో మేము తిరిగి కష్టాలు పడుతూ అట్లా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు యూట్యూబ్ ఎప్పుడైతే ఫామ్లోకి వచ్చిందో, ఫస్ట్ జియో వచ్చినాకనే అందరికి యూట్యూబ్ మీద ఫోకస్ ఎక్కువ మళ్ళీంది. అంతవరకు జస్ట్ మనం ఏమంటారు, జస్ట్ నెట్ ఆన్ చేయాలంటే భయపడేవాళ్ళం. ఆ రోజు చూసినాం మనం. ఎప్పుడైతే జియో వచ్చిందో ఇంకా పూర్తి స్థాయిలో మీడియా రంగం కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కానివ్వండి, ప్రతిదీ ఇంకా మనకు ప్రతి ఛానల్ పుట్టుకొచ్చింది. సో ఆ డిజిటల్ అనేది పుట్టుకొచ్చింది. ఆ టైంలో ఇంకా మేము ఆ పనులు ఆపేసి ఇంకా మేము ఆల్బమ్స్ చేయడం స్టార్ట్ చేసినాం. అప్పుడు ఇక మాకు నువ్వంటే పిచ్చి, బాగుండాలమ్మా, గుర్తుకు అదేది మన అల్లాహే అల్లా, ఇవన్నీ సూపర్ హిట్ సాంగ్స్ ఆ టైంలో చేసినాయి. ఒక 7-8 ఏళ్ళ బ్యాక్ ఇవన్నీ జరిగినాయి. అది అలా జర్నీ మా స్టార్ట్ అయింది. సూపర్. అసలు నీ పాటల్లో ఒక రకమైన మ్యాజిక్ ఉంటుందన్న. అంటే ఇప్పట్లో అంటే ఆ పాటకున్నటువంటి ఆ దరువేయడము, వస్తే బాడీలో మూమెంట్ రావడము, అంటే పాటకి మనం దరువేయాలనిపిస్తుంది. అంటే డాన్స్ కావచ్చు, ఆ బీట్కి మనం ఎంజాయ్ చేస్తుంటాం. సో ఆల్ ద టైమ్ నీ పాటలు చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ నాకు ఫేవరెట్ సాంగ్ ఏంటంటే నువ్వంటే పిచ్చి నీకోసం సచ్చి, ఆ పాట అయితే అసలు మామూలుగా ఉండదు. సో ఫస్ట్ నాకు ఇంటర్వ్యూ ఆ పాటతో స్టార్ట్ చేయాలంది. ఒకసారి నా కోసం ఒక 2 లైన్లు పాడతావా? తప్పకుండా. 2 ఎందుకు, పల్లవి మొత్తం పాడతా. ఓకే. గాయాలు చేసావు ఈ జన్మకు, భారాన్ని వేసావు నా జన్మకు, బంధాన్ని తెంపావు ఈ జన్మకు, మరుపంటూ రాదమ్మ ఏ జన్మకు, మారిపోయావే ఓ పిల్ల, మర్చిపోయావే నన్నిల్లా, గుర్తుకొచ్చినప్పుడల్లా ఓ గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్ల, నువ్వు లేవన్న బాధ రావన్న బాధ సంపుతుందే మళ్ళా, గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్ల, నువ్వు లేవన్న బాధ రావన్న బాధ సంపుతుందే మళ్ళా, ఏం చేశానే నేనే నేరం, నేనేం చేశానే నీకే ద్రోహం, నువ్వంటే పిచ్చే నీకోసం సచ్చే, ప్రాణమే నాది కాదా, ఊరంచు వాగుల్లో అలల నడుమ నేనిదుతున్నంగ ఈత, వాగంత పొంగొచ్చి నే కొట్టుకెళ్తుంటే నన్ను చూసి పెట్టిన కూత, గుర్తుకొచ్చినప్పుడల్లా ఓ. సూపర్. అసలు ఆ పాటలు వింటుంటే అసలు ఎంత ఫీల్ వస్తుందంటే అంత ఫీల్. నిజంగా చాలా చాలా బాగుంది. కాదన్నా, ఒక్కటైతే ఖచ్చితంగా బిలీవ్ చేయాలి, ఫోక్ పాటలు, జానపద గీతాలు, సాహిత్యం గురించి, సంగీతం గురించి మీ ప్రొఫెషన్లో మీరు ఒకప్పటి నుంచి పాడుతూనే ఉన్నారు. గద్దర్ గారు కావచ్చు, తర్వాత ఎంతో మందిని ఇన్స్పిరేషన్గా తీసుకుని సినిమా ఇండస్ట్రీలో కొన్ని పాటలు చేసినటువంటి మ్యాజిక్, ఒకప్పుడు ట్రెండ్ క్రియేట్ చేసినటువంటి కొన్ని హిట్స్ ఇప్పుడు ఫోక్లో ప్రతి పాట ట్రెండ్ క్రియేట్ చేస్తుంది. అంటే గుర్తింపు కొంచెం లేట్గా వచ్చినా ప్రతి ఒక్కరికి గుర్తింపు అనేది దక్కుతుంది. ఏం చెప్తారు రామన్న? ఇది ఒక మట్టి వాసన. రియల్గా చెప్పాలంటే ఒక ఎట్లంటే ఒక రా ఫుటేజ్ అని వచ్చేది అంతా. మనం సినిమా పాటలు ఏంటంటే ఒక విధమైన స్టైల్లో ఉంటాయి, ఇదేంటంటే వాస్తవికత, రియాలిటీ కనబడుతుంటుంది. ఆ నేపథ్యం, ఆ గ్రామీణం, ఆ యొక్క అన్యోన్యత, ప్రేమ, ఆ పేదరికం అన్నీ ఈ జానపదాల్లో కనబడతాయి. అందుకని ప్రతి ఒక్కరు ఈ సాంగ్స్ని ఓన్ చేసుకుంటారు, గుండెలకు అత్తుకుంటారు, మనసులో పెట్టుకుంటారు. సో సినిమా పాట తక్కువ అని కదా నా ఉద్దేశం. ఆ స్టైల్ వేరు, ఆ ట్యూన్ వేరు, ఆ కథ వేరు. సో ఫోక్ పాట ఏంటంటే మన యొక్క స్థితిగతుల్ని, మన యొక్క పురాతన, మన యొక్క బ్యాక్ ఉన్నటువంటి ప్రతిదీ ఇందులో చెప్తూ ఉంటుంది. సో జానపదానికి ఉన్న గొప్ప పదం అది, అంటే జానపదానికి ఉన్న గొప్పతనం అది. సో అందువల్ల జానపదానికి ఎప్పుడైనా క్రేజ్ ఉంటుంది. ఒకప్పుడు జానపదాన్ని
చీప్గా అనుకున్న అంటే జానపదం ఫోక్ సాంగ్సా అని అనుకున్న వాళ్ళు ఈరోజు ఫోక్ సాంగ్ మీకు తెలుసు ఈరోజు ఫోక్ సాంగ్ ఖండాంతరాలు దాటిపోతుంది. దానికి ఎగ్జాంపుల్ రాను రాను చూసారు కదా, ఖండాంతరాలు దాటి వరల్డ్ రికార్డ్స్. ఎందుకంటే మొన్న ఒక ఫ్యాషన్ షో జరిగింది ర్యాంప్ వాక్, అంటే అక్కడ ఉన్న వాళ్ళకి తెలుగు తెలియదు, తెలుగులో ఈ పాట పెట్టుకుని మరి డాన్స్ చేశారు. అది వైరల్ అయింది. నాట్ ఓన్లీ వేరే ఖండాంతరాలు సినిమా వాళ్ళు చేస్తున్నారు, షోస్ చేస్తున్నారు. షోస్ చేసే వాళ్ళు ఈ పాట లేనిదే ఎవరు కూడా ఒక ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయట్లేదు. అంత వచ్చేసింది అన్నట్టు. అది చాలా గొప్పతనం అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా అవకాశాలే రావాలి, సినిమాల్లోనే వాడాలి, సినిమాలో వాడితేనే సింగరా, సినిమాలో యాక్టింగ్ చేస్తేనే యాక్టరా, సినిమాలో డైరెక్ట్ చేస్తేనే డైరెక్టర్ అండి. ఇప్పుడు యూట్యూబ్ అనేది అందరి చేతిలో ఉన్నటువంటి ఒక మంచి ప్లాట్ఫామ్. ఇక్కడ ఏంటంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ పేరును తీసుకురావచ్చు. సినిమా ఏంటంటే కొంచెం టైం పడుతుంది, అందులో మన పేరు రావాలన్నా ఆ టైం పీరియడ్ మనకు రావాలన్నా కొంచెం టైం పడుతుంది. ఇంట్లో కొంచెం ఓపిక పెట్టి కొంచెం మనం సాన పెడితే నిజంగా చెప్తున్నా ప్రపంచం మన దిక్కు మలుచుకోవచ్చు. యూట్యూబ్ అనేది అంత మంచి ప్లాట్ఫామ్. ఈ రాము రాథోడ్ అవును రాను రాను బొంబాయికి రాను అనే పాటతో అంటే ఒక్కసారిగా అసలు అందరి చూపు ఆ అబ్బాయి వైపే ఉంది. ఎందుకంటే తనే మ్యూజిక్ తనే ఆడటం చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఎందుకంటే నాతో పాటు కళాకారుడే తమ్ముడు మంచి రేంజ్కి వెళ్ళిండు, అంటే గొప్పగా అనిపిస్తుంది. అంటే ఫోక్ సాంగ్ నుంచే కదా, అది చాలా గొప్పగా అనిపిస్తుంది మా అందరికీ. అంటే ఫోక్ ఇండస్ట్రీలో మా పాట అంత రేంజ్కి వెళ్ళిపోయింది అనేది ఒక ప్రౌడ్గా అనిపిస్తుంది. రాము కూడా నేను కలిసినప్పుడు అదే చెప్తా. ఓకే, ఒకసారి నాకు నీ నోటితో వినాలండి, నా కోసం పాడతావా ఆ పాట? నా నోటితోనా? ట్రై చేయి. అద్దాల మేడలున్నాయే, చీరంచు రైకలున్నాయే, కొనిపిస్తా నాతో ముంబై రావే, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాయే రాయే పిల్ల రంగుల రత్నం ఎక్కిస్తా, జాతరంతా తిప్పిస్తా. అసలు ఆ రాను రాను బొంబాయికి రాను అనే పాట లూపులో వింటున్నారు ఇప్పటికీ. అవును, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాట లూప్లోకి వెళ్ళడం పక్కన పెడితే మిలియన్ వ్యూస్ అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వ్యూస్ గురించి చెప్పండి రామన్న. 400 పైనే ఉంటాయి అనుకుంటా, 400 చిల్లరనేమో. నాకు తెలిసి అది 1 బిలియన్ అనుకుంటా. 1 బిలియన్ పక్క కొడుతుంది, 1000 మిలియన్ పక్క నాకు అనిపిస్తుంది. ఇక అది కనుక కొడితే నాకు తెలిసి ఆ పాట రికార్డ్ క్రియేట్ చేసినట్టు కదా. అంటే ఇప్పుడు మనకి ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వస్తాయి, నేషనల్ అవార్డ్స్ వస్తాయి, అట్లాగే ఫోక్లో ఫోక్ వాళ్ళని కూడా గుర్తించి మనం ఎంకరేజ్ చేయాలని ఒక ఎవరికైనా ఒక ఇంట్రెస్ట్ వస్తే, ఎందుకంటే జనాలు ఓటేసారు కదా, అది అవును డైరెక్ట్ జనాలే స్వయంగా ఎన్నుకున్నారు దాన్ని. సో ఇవ్వచ్చు, అంత అర్హత ఉన్న పాట అది. ఎందుకంటే నార్మల్ పర్సన్ నుంచి సెలబ్రిటీ దాకా ఆ పాటను అంత ఓన్ చేసుకొని డ్యాన్స్ ఆడుతారంటే మరి నచ్చితేనే కదా. ఇప్పుడు 2-3 నచ్చిందంటే వేరు, ప్రపంచానికే నచ్చింది పాట. ఇక వ్యూవర్షిప్ కూడా అంతే, మంచి వ్యూవర్షిప్ ఉంది. ఇప్పటికీ ఆ పాట ఆగట్లేదు, ప్రవాహం ఇంకా వెళ్తూనే ఉంది. అవును, ఆ లిఖిత కావచ్చు, రాము రాథోడ్ కావచ్చు, మంచి నేమ్ అయితే వచ్చింది. మంచి ఆఫర్స్ కూడా బిజీ వాళ్ళు. అవునా? బిజీ. ఓకే, చాలా బిజీగా ఉన్నారా? అవునవును. ఓకే, సో రమణ, ఇన్ని పాటలకి మనం బేసిక్గా ఏంటంటే అందరం ఇప్పుడు అందరికి క్యూరియస్ గా ఉండే విషయం ఏంటంటే యూట్యూబ్ లో ఏదైనా ట్రెండింగ్ వచ్చింది అనుకో, మిలియన్ లోకి వెళ్ళింది అనుకో, ఈ వీడియోకి ఇంత వచ్చిందిరా అన్న ఫీలింగ్ వస్తుంది. మరి 4 బిలియన్ వ్యూస్ వచ్చిన ఈ వీడియోకి పర్ సపోజ్ ఎంత ఇన్కమ్ వచ్చి ఉంటుంది అంటారు? మీ పర్ సపోజ్ ఎస్టిమేషన్ ఏంటి ఊరికే సరదాగా? అది నా అకౌంట్ అయితే నీకు లైవ్గా చూపించేవాడిని. ఉదాహరణకు మనం ఏమని చెప్తాం, రామే చెప్పిండుగా ఒక 1 CR పైన అట్లా వచ్చినాయని అన్నట్టు చెప్పిండు కదా. 1 crore 1 CR అట్లా వచ్చినాయని రామే రీసెంట్గా ఇక్కడ నేను విన్నా, ఏదో ఇంటర్వ్యూలో చెప్పిండు. ఏమో చెప్పలేము, ఇంక మీకు తెలిసే ఉంటుందిగా. యాక్చువల్లీ తనే కొరియోగ్రఫీ, అంటే కొరియోగ్రాఫర్ శేఖర్ అన్న, బట్ పాట పాడడము కంపోజిషన్ రాము వాళ్ళన్న ప్రొడ్యూసర్, వలి అన్న ఇద్దరు కలిసి చేసారు. ఓకే, వలి గారికి మంచిగా డబ్బులు 4-5 పాటలకి చక్కగా వెనకేసుకోవచ్చు. 4-5 పాటలు ఒక డజన్ తీయచ్చు. ఒక డజన్ లేదు, బంజారా హిల్స్ లో ఆల్రెడీ ఒక ఫ్లాట్ కొనేసుకున్నాడంట రాము ఆల్మోస్ట్. యూట్యూబ్ తమ్ముళ్ళు చూసిరా? లేదు, తనే చెప్పాడు యాక్చువల్లీ. కొంటే మంచిదే కదా, గొప్ప విషయం కదా. ఎందుకంటే మామూలు విషయం కాదు, ఇప్పుడు సినిమా వాళ్ళకు కూడా సాధ్యం కాని పని అది. ఒక ఫోక్ ఇండస్ట్రీలో ఒక పాటతో సాధ్యమైందంటే మనం నిజంగా చాలా ఆనందించాల్సిన విషయం, అది చాలా గొప్ప విషయం. సో అన్న, ఇప్పటి వరకు మీరు చాలా పాటలు పాడారు, కానీ ఈ అల్లహే అల్లా ట్యూన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. యాక్చువల్లీ ఆమె హీరోయిన్ ఎంట్రీ వచ్చిన తర్వాత ఆమెను చూడడానికే ఉండే క్యూరియస్, మీరు ఇచ్చినటువంటి ఆ మ్యూజిక్ అందరినీ ఒక రకంగా కట్టిపడేస్తా ఉంటది. ఆ టైంలో అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళింది ఆ సాంగ్ కూడా. సో ఒక్కసారి ఆ సాంగ్ ని నా కోసం పాడతారు?
తప్పకుండా. కన్నులే చూసిననే నీ అందాన్ని చూసి ప్రేమించలేదే, మనసునే చూసిననే నీ మనసులోన చోటు నోచలేదే, షురుమా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు, ఎర్రగా పండిన పేదాలతో నన్ను పిలిచే రోజు, ఏ దుఆ మిల్ జయే వఫా హే తో అల్లహే అల్లా, ఆ అందాల కన్నుల కన్నీళ్లకు అల్లహే అల్లా, నేను కారణమవ్వను ఏ జన్మకు అల్లహే అల్లా, ఆ అందాల పెదవుల చిరునవ్వుకు అల్లహే అల్లా, నేనే కారణమవుతానే ప్రతి జన్మకు. బోయ్ అసలు ఏమన్నా లైన్ అలా అలా పాడుతుంటే నాకు ఎక్కడో ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు వినేటప్పుడు ఒక వరల్డ్లోకి వెళ్ళిపోతాం. ఆ చరణ్ గారి పాటలు వింటున్నప్పుడు ఇంకో మణిశర్మ గారు వింటున్నప్పుడు అలా ఆ వరల్డ్లోకి నిజంగా వెళ్తున్నామన్నా. నిజంగా అంటే అలా కంపారిజన్స్ చేయొద్దు కానీ ఒకరి పాటలు వింటున్నప్పుడు నిజంగా ఆ హ్యాపీనెస్ వేరు ఉంటుంది. నేను అందుకనే అవి విని విని ఇంటర్వ్యూ కోసం ఎన్నిసార్లు మిమ్మల్ని కాల్ చేసి టార్చర్ కాదు, నేనే నిజంగా మీకు సారీ చెప్పాలి. అంటే నాకున్న బిజీ అంటే వేరే వేరే పనుల వల్ల నేను రాలేకపోయినా, అందుకని ఈరోజు వస్తుంటే కూడా ఈరోజు మళ్ళీ వేరే పెద్ద పని, అబ్బాయి ఈరోజు ఏమన్నా కానీ ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పేసి నేను మాట ఇక తప్పలేను. ఇక ఈసారి తప్పితే నువ్వు నిజంగా నాకు కాల్ చేయనుకున్నా, దేవుని దగ్గర టైం కుదిరింది. కాదు రమణ, నేను ఎందుకు అందరూ ఒకటే మాట అంటూ ఉంటారు, ఈ బ్రేకప్ స్టోరీస్ కి పెట్టింది పేరు, ఈ లైన్స్ పాడడంలో అసలు తనే దిట్ట, బ్రేకప్ స్టోరీస్ ఎక్కువగా అంటే దానికి సంబంధించిన ఆ లీడ్స్ ఎక్కువ తీసుకుంటారు అంటారు కదా, ఎందుకు వచ్చింది ఆ పేరు అసలు? ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ సమాజం ఎట్లా అంటే మనకి ఏదన్నా ఫేమ్ వచ్చిందనుకో ఇంకా దాంతోనే ముద్రిస్తారు. నేను అన్ని విధాల పాటలు పాడతా, సినిమాటిక్ పాడతా, మెలోడిక్గా పాడతా, అన్ని పాడతా, అందరికి తెలుసు కూడా అది. కానీ మనకు వచ్చిన ఫేమ్ ఏంటంటే లవ్ ట్రాక్లో వచ్చింది. లవ్ పాటలు హిట్ అవ్వడం వల్ల మరి మనకు ఇప్పుడు లవ్ ట్రెండ్ ద్వారా లవ్ పాటలు హిట్ అయినాయి మనకు, అవి కాదని చెప్పి ఫోక్ పాటలు రావు కదా. మళ్ళీ ఫోక్ పాట కూడా ఇంకేదైనా హిట్ అయితే ఆ టైప్ ఆఫ్లు వస్తాయి మనకు. సో మనకు వచ్చిన ఫేమ్ ఏంటంటే లవ్ ట్రాక్ ద్వారా వచ్చింది. మనం చేసిన ఫస్ట్ ఆల్బమే మంచి సూపర్ డూపర్ హిట్ అయింది, తర్వాత అది హిట్, మళ్ళీ వచ్చిన ఆఫర్ కూడా మళ్ళీ లవ్ అట్లా రావడం వల్ల లవ్ ట్రాక్ అనేది ఇక రామన్న దానికి పెట్టింది పేరు అన్నట్టుగా ఒకటి పడిపోయింది. ఇక మీకు ఇంకోటి చెప్పాలంటే దీనికి చక్కని ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు సపోజ్ మన గబ్బర్ సింగ్లో గ్యాంగ్ ఉంటారు, వాళ్ళలో కూడా మంచి మంచి ఆర్టిస్టులు ఉంటారు, కానీ వాళ్ళని చూడగానే గబ్బర్ సింగ్ టీం అంటారు, గబ్బర్ సింగ్ టీం అంటారు, కానీ ప్రత్యేకంగా గుర్తించి అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్నట్టుగా చూడరు. అంటే జనాలు ఒక ఫేమ్ ఏదైనా వచ్చింది అనుకో ఇంకా దాన్నే ముద్రిస్తారు అన్నట్టు. ఇప్పుడు తాగోతు పాట పాడారు అనుకో, తాగోతు అనే లెక్కలు ఉంటారు. ఒక మంచి ఏదైనా వాడారు అనుకో దాని లెక్కలు ఉంటారు. ఇప్పుడు తాగోతు రమేష్ అని ఉండు, ఏది నచ్చితే అదే చూస్తారు. తాగోతు రమేష్ అని ఉండు, ఆయన ఎన్నో విభిన్న పాత్రలు చేయగలడు, కానీ ప్రత్యేకమైన ఫేమ్ వచ్చిందంటే తాగోతుకు పెట్టింది పేరు అన్నట్టుగా. అర్థమైందా? సో మనకు వచ్చిన పేరు ఇట్లుంది కాబట్టి వాళ్ళు అట్లా అనుకుంటారు. అన్న బ్రేకప్ పాటల్లో మీకు చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. అందరూ బాగా ఎక్కువగా ఇష్టపడే పాట ఏంటి మీ అన్ని పాటల్లో? అన్నీ ఇష్టపడతారు, ఇది లేదన్నట్టు లేదు. ఇప్పుడు నువ్వంటే పిచ్చి ఇష్టపడతారు, ప్రతి ఒక్కటి అంటే పర్టికులర్గా ఇదే ఇష్టం అన్నట్టు ఏం చెప్పరు. అంటే వాళ్ళు హిట్స్లలో చూసుకుంటారు. నేను వాడినే 100 సాంగ్స్ ఉన్నప్పటికీ ఓ అల్లాహే అల్లా, ఓ నువ్వంటే పిచ్చి, ఓ బాగుండాలమ్మా, ఓ గాయపడిన మనసు నాదిలే, ఇంకా కొన్ని ఉన్నాయి, ఒక 10 దాకా 100 మిలియన్ల సాంగ్ దాకా ఉంటాయి. సో అవి ఎక్కువ తీసుకుంటారు, అంటే ఎక్కువ జనాదరణ ముందునే జనాలకు గుర్తుంటాయి. మిగతా ఏంటంటే గుర్తుంటాయి కానీ సడన్ గా మనకు ఫేమ్ తెచ్చినవి మాత్రమే లైమ్ లైట్ లో పెట్టుకుంటారు వాళ్ళు. అట్లా ఫస్ట్ నీకు హిట్ ఇచ్చిన పాట ఏది? అప్పట్లో మంచి పేరు వచ్చింది ఫస్ట్ పాటనే గాయపడిన మనసు నాదిలే ఉంటుంది ఒకటి, ఫస్ట్ ఆల్బమ్ అదే. అంతకన్నా ముందు వేరే వేరే ఆల్బమ్స్ చేసినాం కానీ బాగా జనాదరణ పొందింది అయితే నేను మా లక్ష్మణ్ కళ్యాణ్ అందరం కలిపి ఒక మ్యూజిక్ కాంబోలో హిట్ అయినటువంటి పాట ఫస్ట్ పాట గాయపడిన మనసు నాదిలే. అక్కడ నుంచి లక్ష్మణ్ రైటర్గా నేను సింగర్గా మార్కెట్లోకి రావడం జరిగింది. అప్పుడు దాని నుంచే అవకాశాలని అందిపుచ్చుకుంటూ అట్లా మెల్లమెల్లగా ఇప్పుడు లక్ష్మణ్ తర్వాత బుల్లెట్ బండి అట్లా జరిగింది. ఫస్ట్ పాట గాయపడిన మనసు నాదిలే అని ఒకటి అప్పట్లో మంచి హిట్ అయింది. ఓకే, ఒకసారి పాడండి. పాడతా, వన్ లైన్ ఎందుకు, పల్లవి మొత్తం పాడతా. గాయపడిన మనసు నాదిలే, గాయాలు చేసిన మనిషి నువ్వేలే, నా గుండెకు గాయం చేసినావులే, లైఫ్ లాంగ్ నన్నొంటరిని చేసినావులే, ఒక్కసారైనా నీకు గుర్తొస్తానా,
ఒక్కసారైనా నిన్ను నవ్విస్తానా, ఒక్కసారైనా కల్లో నేనొస్తానా, గాయపడిన మనసు నాదిలే, గాయాలు చేసిన మనిషి నువ్వేలే. అప్పట్లో అంటే అప్పుడప్పుడే అంటే ఇది ఒక 5 years బ్యాక్ అనుకుంటా, ట్రెండ్కి సెట్ చేసింది. బాగా అప్పట్లో. ఇది ఒక 100 million ఉంటుంది. 100 million. ఎవరు కంపోజ్ చేశారు? ఇది ప్రొడ్యూసర్? ఇది డిఆర్సి సునీల్, ఓకే. డిఆర్సి మ్యూజిక్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే. ఫస్ట్ పాట మాది అందులోనే. కళ్యాణ్ మ్యూజిక్ చేసిండు. కళ్యాణ్ మ్యూజిక్. నేను లక్ష్మణ్ దగ్గరుండి లక్ష్మణ్ రాసిండు, నేను పాడిన ట్యూన్ అవంతా చేసిన. ఇప్పుడు నువ్వు పాడే పాటలన్నీ మీ బ్రదర్ లక్ష్మణే రాస్తారా? అవును. నువ్వు కూడా ఈ మధ్యలో నేను కూడా రాస్తున్నావు. మొన్న ఒక తురుము సాంగ్, తర్వాత రాధ మాడిఫికేషన్, అంటే ఉన్న సాంగ్నే కొంచెం అటు ఇటు మాడిఫికేషన్ చేసిన తురుము సాంగ్ ఓన్గా రాసిన. ఈ రీసెంట్గా లక్ష్మణ్ పొలిటికల్గా ఇట్లా తను ఒక డైరెక్షన్ అట్లా పెట్టుకున్నాడు, కొన్ని పనులు, పెద్ద పనులు. సో అట్లా బిజీ ఉండడం వల్ల నేను కూడా బిజీ ఉండని కాదు, నాకు కూడా రాద్దామని ఉన్నది. అంటే ఎప్పటి నుంచో ఉండే, ఇంకా వాడు బిజీ ఉండడం వల్ల నేను మనోడు కూడా రాస్తుండు, నేను కూడా అప్పుడప్పుడు నేను కూడా రాస్తున్నాను. ఓకే. ఎందుకంటే ఫోక్ పాటలకి ప్రజెంట్ ఎంత ఫేమ్ ఉందంటే ఎర్ర ఎర్ర రుమాలు గట్టి మల్లమ్మ అసలు ఎంతో మందికి పరిచయం అయింది. మా స్టూడియోకి కూడా అసలు అంటే మేము ఫస్ట్ పిలిచినప్పుడు ఫేమ్ అయిందని పిలిచాము, అంటే పాట ట్రెండింగ్ వచ్చింది. తనతో మాట్లాడిన తర్వాత ఇలాంటి కళాకారులు ఖచ్చితంగా గుర్తింపు రావాలి అనే ఉద్దేశంగా ఇంటర్వ్యూ కూడా చేశాము. సో ఆ పాట కూడా చాలా చాలా బాగుంది, మంచి రెస్పాన్స్ వచ్చింది. అసలు మల్లమ్మ తెలియని వాళ్ళు కూడా మల్లమ్మని ఫాలో అవుతున్నారు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. అవునవును, 1700 మంది ఫాలోవర్స్ నుంచి. నిజంగా చెప్పాలంటే మల్లమ్మ విషయంలో మీరు చేసినటువంటి ఇంటర్వ్యూ ఆమె లైఫ్కు చాలా ప్లస్ అయింది అనుకుంటా, నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే 4 అవకాశాలు వచ్చినాయి, మంచి మంచి పేరు వచ్చింది, ఆర్థిక సాయం కూడా మీ నుంచి అందిందన్న విషయం నాకు తెలిసింది. నిజంగా సుమన్ టీవీ నుంచి ప్రత్యేకంగా మీరు ఇంటర్వ్యూ చేశారు కాబట్టి నిజంగా ఆ విషయంలో మీకు మంచి బాగా అనిపించింది. అట్లాంటి వాళ్ళకి మీరు చేస్తున్నటువంటి ఇంటర్వ్యూ సూపర్ అసలు నిజంగా. ఇప్పటికీ ఆమె నంబర్కి ఒక 500 చేస్తున్న వాళ్ళు ఉన్నారు, 200 చేస్తున్న వాళ్ళు ఉన్నారు, 1000 రూపాయలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఘంటసాల గారి ముని మనవరాలట. సో ఆవిడ సరస్వతి గారు, ఆవిడ కాల్ చేసి అమౌంట్ హెల్ప్ చేస్తామని నాకు కాల్ చేశారు, మళ్ళీ తర్వాత ఆవిడకి కూడా హెల్ప్ చేశారు. గ్రేట్ అసలు, అంత పెద్ద లెజెండరీ మనవరాలు ఆమె కూడా ఆమె ఆర్థిక సాయం చేసిందంటే రియల్గా ఎంతో గొప్ప పుణ్యం చేసుకొని పుట్టుంటుంది మల్లమ్మ నిజంగా. అవును. ఎర్ర ఎర్ర రుమాల తర్వాత నూకరాజు, ఆసియా, తాటి బెల్లం, అది అసలు ఏవేవో పాటలు వచ్చేస్తున్నాయి ఫోక్ లో. అసలు ప్రయోగం అది నిజంగా ప్రయోగాత్మకమైన పాట అది. అట్లా పాడాలి, అట్లా ట్యూన్ చేయాలి, అట్లా లింకులు ఉండాలి అనే ఇదిలో మంచి ప్రయోగం అది, మస్తు ఎక్కింది అది కూడా. తాటి బెల్లం కూడా చాలా మంచి వ్యూస్ వచ్చాయి. తన సింగర్ ని కూడా నేను ఇంటర్వ్యూ చేశాను, అది కూడా మిలియన్స్ వెళ్ళింది. పాట పాడినామేనా? పాట పాడినామని ఇంటర్వ్యూ చేశాను నేను, అవి కూడా మిలియన్స్ వెళ్ళాయి యాక్చువల్లీ. ఆవిడ ఎక్కడో వరంగల్ దగ్గర ఎక్కడో ఉంటారట, ఆవిడకి కూడా రాయడం రాదన్న. అదే నేను ఏమంటున్నా, జానపదం అనేది ఇంకా మనం వెలికి తీయాల్సింది చాలా ఉంది. మనం ఊర్లలోకి వెళ్తే అమ్మలక్కల దగ్గర ఒరిసేలల్లో ఆడిడ పాడేది ఇంకెన్నో పాటలు ఉన్నాయి తెలుసా. అసలు మనం ఎంతో ఇంకా స్టఫ్ ఉంది, ఇంకా వస్తుంది. ఈ స్టఫ్ ఇంకా ఒక 10-20 సంవత్సరాలకు యూజ్ అవుతుంది. అంతేనా? వస్తాయి అట్లా కొత్త పైన వాళ్ళు అల్లుకున్నటువంటి. అసలు వాళ్ళకు నిజంగా ఏ సంగీతం తెలుసండి, వాళ్ళకి ఏ జ్ఞానం ఉందని చెప్పండి. వాళ్ళు ఒక ప్రకృతి ఒడలో వాళ్ళంతా మంచిగా అమ్మలక్కలు పాడుకొని ప్రతి సందర్భంలో ఆ పాటలను కనుక జస్ట్ మనం తీసుకొని చిన్న మోడిఫికేషన్ చేసినా ఈరోజు వైబ్ వేరే ఉంటుంది. అవును నిజంగా. యూట్యూబ్ రెవెన్యూస్ చాలా చేంజ్ అయిపోయాయి అని అంటుంటారన్న. సో ఇప్పుడు మరి ఈ ఫోక్ పాటలకి అన్ని మిలియన్ వ్యూస్ వస్తున్నాయి కదా, అసలు రెవెన్యూస్ ఎలా వస్తున్నాయి అంటే మామూలుగా మీ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు, ఎందుకంటే ఇప్పుడు హిట్ అయిన ప్రతి ఒక్కరు నీకు పరిచయం ఉన్నవాళ్ళు. అవునవునవును. రెవెన్యూస్ ఎలా వస్తున్నాయి? మేము మార్నింగ్ లేస్తుంటే మిలియన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అంటే పాట అనేది ఎట్లా అంటే నా దృష్టిలో రామబాణం. 5 నిమిషాల్లో ఇట్ట ఫట్ అనేది జనాలు చెప్పేస్తారు. బాగున్నది అనుకో ఆటోమేటిక్ మళ్ళీ వింటాడు, రిపీటెడ్ వ్యూవర్స్ అవుతారు. ఎట్లంటే ఒక పాట మంచిగా ఉంటే రిపీటెడ్గా వింటారు. అది మనకు అది తొందర తెలిసిపోయే రిజల్ట్, లేకుంటే పాట పోదా అనేది అప్పుడే అర్థమైపోతుంది. సో ఇప్పుడున్న అంటే ఒక రోజుకి ఒక 1 మిలియన్ అట్లా చూస్తే ప్రజెంట్ అయితే 40-50 వస్తుంది అన్నట్టుగా తెలిసింది నాకు. 50 లక్షల వరకు లేదు, 50,000 1 మిలియన్కి. 1 మిలియన్కా? 1 మిలియన్కి 40 to 50,000 అని నాకు తెలిసింది.
అది ఇంకా కొంచెం స్లోగా ఉన్నది అనుకో 25-30 అంటే డ్యూరేషన్ ఇంత టైం వాచింగ్ అవర్స్ అని బట్ట ఆ మినిమం 5 నిమిషాల నిడివికి అచ్చా 3:30 నుంచి 5 నిమిషాల నిడివికి 40 to 50 వేలు 40 నుంచి 50 వేలు వస్తున్నాయన్న ఒక్కరోజు మిలియన్ పడతాయి. మరి అదే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అయితే కంటిన్యూగా చూస్తే అంటే పాట అంతవరకు ఉండదు కదా, ఓన్లీ 3-4 మినిట్స్ అంటే పాట అంతవరకు ఉండదు అనే లెక్కలు నేను విన్నా. కానీ మంచిగానే వస్తుండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు మంచి బ్లాస్ట్ పడ్డది అనుకో, నిజంగా చెప్పాలంటే ఒక పాటతో లైఫ్ సెటిల్. ఇప్పుడు రాను బొంబాయికి రాను 1 CR 1 crore వచ్చింది యాక్చువల్లీ. అసలు ఆ పాటకి ఎంత బడ్జెట్ అయ్యి ఉండొచ్చు అన్న మామూలుగా? నేను అనుకుంటున్నా ఒక 4-5 వరకు కావచ్చు అనుకుంటున్నా. 4-5 లక్షలు పెట్టారు కావచ్చు, 1 కోటి రూపాయలు వచ్చింది. అట్లాగనే అన్ని పాటలు రాలేవు కదా, యా. ఎందుకంటే ఇది 100 మంది ట్రై చేస్తే ఇద్దరికి పండే పంట ఇది. అవును, మరి మిగతా వాళ్ళంతా చేతులు కాల్చుకున్న వాళ్ళేగా. అవును, ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళందరూ చేతులు కాల్చి వాళ్ళకి సక్సెస్ ఇస్తున్నట్టే. ట్రూ అంతేనా? కానీ గుర్తింపు వచ్చిందన్న. అదే అంటున్నా. ఇప్పుడు మేమందరం ఫోక్ వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేస్తున్నాము, అంటే సినిమా వాళ్ళకి సమానంగా చూస్తున్నారు ఇప్పుడు right now. ఇప్పుడు గద్దర్ గారు ఉన్నప్పుడు ఏమనే వాళ్ళంటే జానపద కళలు జానపద కళాకారులు చనిపోకూడదు, నేను బ్రతుకున్నంత వరకు వాళ్ళకి నేను పేరు తీసుకొస్తాను, వాళ్ళకి పని కల్పిస్తాను, నేను చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ గుర్తింపు రావాలి అని చెప్తుంటూనే ఉంటారు యాక్చువల్లీ. కానీ ఇప్పుడు 2025లో నడుస్తున్నాం, అంటే ఏ టైంలో నడుస్తున్నాం, బ్రతుకుతున్నాం మనం. ఆ టైంలో కూడా జానపద సాహిత్యానికి సంగీతానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే నిజంగా వింటున్న ఆడియన్స్కి ఫస్ట్ కృతజ్ఞతలు తెలియజేయాలి అందరూ. మామూలు విషయం కాదు. ఇప్పుడు నేను మామూలుగా జనాల నాడి కూడా తెలుస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. వేరే సినిమా పాటలు కార్లో పెట్టుకున్నా లేకుంటే ఎక్కడైనా పెళ్లి ఫంక్షన్లో చేసినా కూడా పాట తీసే ఆ రాను బొమ్మాయి పెట్టు, అల్లాహ్ పెట్టు, అదే పెడుతున్నారు ఇప్పుడు, అటు అది పెట్టు అని ఇట్లా ఉంటుంది తెలుసా. అంటే వాళ్ళకి తెలుసు అన్నట్టు, అంటే ఆ ఒరిజినాలిటీ ఆ మట్టి వాసన అనేది అర్థమైపోతుంది. అంటే సినిమా పాట తక్కువ అని కాదు కానీ అంటే అంతే జానపదానికి ఉన్న గొప్పతనం అది. సరే, సో రామన్న నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఫోక్ పాటల్లో ఇంత మంచి నేమ్ వచ్చిన చాలామంది సినిమా ఇండస్ట్రీలో ఎందుకు సస్టైన్ అవ్వలేకపోతున్నారు? సినిమా ఇండస్ట్రీలో నేను ఏమంటున్నా అంటే నిజంగా అంటే నేను కూడా వచ్చి ఒక 10-13 సంవత్సరాలు అవుతుంది. నిజంగా ఇంతైనా ఇప్పటి వరకు నాకు సరైన సినిమా అవకాశం రాలేదు. అలాగని నా లోపం కాదు, నేనైతే నా లోపం కాదని అనుకుంటా. నేను నా ప్రయత్నం చేస్తున్నా, కానీ నన్ను అర్థం చేసుకునే డైరెక్టర్ దొరకలేదు అనిపిస్తుంది. రియల్గా చెప్తారు, మీరు ఏమనుకున్నా సరే, పెద్దవాళ్ళు చూసినా సరే ఇబ్బంది లేదు. నాకు అనిపించింది, అంటే నేను చాలామందితో ట్రావెల్ అయ్యి చూసిన, ఎవరు నేను తక్కువ బట్టి చూడట్లా. వాళ్ళున్న బిజీలో వాళ్ళు ఉండొచ్చు, ఒక 60-70 కోట్లు పెట్టిన సినిమాలో నన్నే వాడించాలి నాతోనే రాయించాలనేది కూడా లేదు వాస్తవంగా. కాకపోతే చూడాలి ఎప్పుడంటే, ఇప్పుడు నేను మేమందరం ఇన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, జనాల మెప్పు పొందినాం, అందరితో గుర్తింపు పొందినాం, ఎన్నో అవార్డులు తీసుకున్నాం. జనాలే మాకు ఒక వెన్నుదండగా ఉండి మాకు గుర్తింపు ఇచ్చారు. మేము ఇక్కడి వరకు వచ్చినామంటే మాకున్న మా పాటలను ఆదరించడం వల్లనే కదా. సో నేనేమంటే ఒక నిజమైన కళాకారునికి మంచి డైరెక్టర్ తగిలి నిజంగా ఈ పాట ఈ అవకాశం ఇవ్వచ్చు, ఇతను రాయగలడు, ఈ రాము పాడగలడు, ఈ పాట ఇతనికి ఇవ్వగలడు అనేది ఉంటే వాళ్ళు ఇస్తారేమో. నాకు ఆ దృష్టిలో ఒక కొంచెం చిన్న చూపు ఉంది అని నిజంగా ఆ భావన ఉంది, నాకు రియల్గా ఉంది. ఎందుకంటే మీరు అన్నది వాస్తవం. ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక కళాకారుని నమ్మాలి. ఇప్పుడు ఒక సినిమాలో ఒక లవ్ సీన్ వచ్చింది అనుకో, ఆల్రెడీ ఉన్నోళ్ళు పాడుతుర్రు చేస్తుర్రు, వాళ్ళకి అంతకన్నా సక్సెస్ ఏ ఉంది చెప్పు ఒక మాట. ఇప్పుడు ఉన్నోళ్ళు నేషనల్కి వెళ్ళిర్రు, ఎంతో రేంజ్కి వెళ్ళిర్రు, ఇంకా అది వాళ్ళకు ఇంకా అంతకన్నా మించిన సక్సెస్ ఏముంది, ఆల్రెడీ సక్సెస్ లేవు. అదే మా ఫోక్ లాంటి వాళ్ళకి, నాకు ఆ రాముకు లేకుంటే ఇంకొక అమ్మాయికో ఇంకా వాళ్ళకు అవకాశాలు ఇస్తే వాళ్ళు కూడా ఇండస్ట్రీ పరంగా ఉంటారు కదా, 4 రూపాయలు ఉంటాయి కదా. అంటే ఇచ్చే మనసు గొప్పది ఉండాలంటున్నాను నేను, అంతేనా నా దృష్టిలో. మరి అలాంటప్పుడు భీమ్లా నాయక్ సినిమా అప్పుడు మరి ఆయన పాట ఒక చిన్న 2 లైన్లైనా ఆయన చేత పాడించి ఆయన్ని పెద్ద సెలబ్రిటీ చేసేసారుగా మరి. అంటే నేను గుర్తిస్తలేరు అని అంటలేను, ఉంది. కానీ ఇప్పుడు మాలాంటి అప్కమింగ్ వాళ్ళని అప్కమింగ్ వాళ్ళని సినిమాలో వాడించినట్టు ఎక్కడ ఉంది చెప్పండి? మీరు ఒక్కసారి చెప్పండి, సర్వే మొత్తం చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ముసలోళ్ళు కాబట్టి ఆ మట్టి వాసన అదంతా గంగవ్వ వాళ్ళంతా కొంచెం వెరైటీగా మీడియాకి కనబడతారు కాబట్టి వాళ్ళకు ఇంకేదైనా కొత్త వీళ్ళకి ఇచ్చిన సానుభూతి ఉంటుందని ఇస్తుర్రో ఏమో నాకైతే తెలియదు వాస్తవంగా. మరి మాలాంటి మేము ఉన్నాం కదా, ఇన్నేళ్ళ నుంచి మేము ఉన్నాం, మరి రామ్తో వాడించవచ్చు. ఆ రామ్ సరే ఆ రామ్ అంత ఫేమస్ అయ్యాడు, తనని సినిమాల్లో వాడేయమంటున్నా. అట్లా ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. కానీ నేనేమంటే ఒక అవకాశం ఇవ్వాలంటే అతను ఫోకా లేకుంటే వేరే స్టేటా అని చూడొద్దు. నిజమైన కళ ఉన్న డైరెక్టర్ ఎవరైనా
ఒక నమ్మి ఇవ్వాలి, ఒక అవకాశం ఇవ్వాలి. ఇస్తే తెలుస్తుంది అతను ముందుకు వెళ్తాడా వెనక్కి వెళ్తాడా అనేది. ఓకే. ఇస్తారు, నేను ఇస్తే అంటలేను, మాలాంటి వాళ్ళని కూడా గుర్తించాలి. అన్న, ఇండస్ట్రీ నుంచి అంటే ఇన్ని సంవత్సరాల్లో నువ్వు చాలా ఫేస్ చేసి ఉంటావు. అవును, ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరూ చాలా నేర్చుకున్నామంటారు. అవును. స్ట్రగుల్స్ అనేది కంపల్సరీ అందరికి, ఎందుకంటే ఈ ఫీల్డ్లో మనం నచ్చి ఉంటాం, అవును, ప్యాషన్తో వస్తాం కాబట్టి ఎన్ని కష్టాలన్నా ఎదిరించాలి అనుకుంటూ ఉంటాం. అవును, అవును. సో ఎంటైర్ జర్నీలో అసలు ఈ మెమరీ ఎప్పటికీ మర్చిపోలేను, ఈ కష్టం నాకు ఎప్పటికీ రాకూడదు అని అనుకున్న సందర్భం రాము జీవితంలో ఏమైనా ఉందా? షేర్ చేసుకోగలవా? అనుకున్నా. ఇండస్ట్రీకి వచ్చి ఒక 4-5 సంవత్సరాలు విచ్చలవిడిగా, అంటే విచ్చలవిడిగా అని కాదు, ఒళ్ళు హీనమై ప్లేవుడ్లు మోస్తూ, కట్టెలు మోస్తూ, ఆ మేకులను గుచ్చుకుంటూ అలాంటి పని చేసిన నేను వాస్తవంగా. ఎందుకంటే అప్పుడున్న సిచ్యువేషన్లో నేను అనుకున్నా, అంటే సినిమా ప్రయత్నాలు చేస్తుంటే అవకాశాలు రావట్లా, పెద్దవాళ్ళు ఎవరు మనల్ని అర్థం చేసుకోవట్లా, మరి ఎట్లా ఇక్కడ సస్టైన్ అయిపోవడం, అంటే ఇదే వర్కా ఇంకా, లేకుంటే మేకప్ మ్యానా, లేకుంటే వాళ్ళకి అసిస్టెంటా, ఈ లెక్కలనే ఉండిపోతుందా మన జీవితం, మారదా అని నేను చాలాసార్లు అనుకున్నా. ఇంక ఇంతేనేమో మన లైఫ్, ఇప్పుడు మనం కూడా పెద్దగా అయినాం, ఇంకా మరి డబ్బు సంపాదించాలంటే వేరే మార్గం లేదు, మనకి ఇష్టమైన ఫీల్డ్ ఏమో ఇది, మరి ఏం చేద్దామన్న తరుణంలో నిజంగా చెప్తున్నా, యూట్యూబ్ ఎప్పుడైతే ఫామ్ అయిపోయిందో అక్కడి నుంచి మేము చేసిన ఒక ఆల్బమ్ కొన్ని వందల మందికి, కొన్ని వేల మందికి ఇన్స్పిరేషన్గా మారి అందరూ యూట్యూబ్లోకి వచ్చారు. అప్పుడే జియో ఫామ్ అయింది. ఇంకా మళ్ళీ నా లైఫ్ని వెనుదిరిగి చూసుకోలే, నాకేం లేదో అది కొనుక్కున్నా, నేనేం చేయలేదో అది చేసిన, నాకు ఇల్లు లేకుంటే ఇల్లు తెచ్చుకున్నా, చెప్తున్నా, నాకు కారు లేకుంటే కారు, ఎంత పేదరికం అనుభవించానో అంత నాకు ఇచ్చింది యూట్యూబ్. నిజంగా చెప్తున్నా, రియల్గా చెప్తున్నా. అంటే నేనేమో 1000 కోట్లకు 100 కోట్లకు అట్లా కాదు, బతకడానికి నాకంటూ తిరగడానికి ఒక కారు, నాకంటూ తిరగడానికి ఒక ఇల్లు, భార్య, పిల్లలు, అంత కొంత బ్యాంక్ బ్యాలెన్స్, ఓకే బాగుంది, మనం నెక్స్ట్ స్టెప్ వేయచ్చు అనేది విధంగా అయితే మారిపోయినా. అట్లా అనుకునేటోని, ఆ రోజు రాకపోతుందా, వస్తే బాగుండు కదా. ఇప్పటి కూడా పాపం, ఇప్పుడు నాకంటే గొంతుండి, లక్ష్మణ్ కంటే పెన్నుండి ఇంతవరకు వచ్చినాం, పాపం ఇంకా కష్టపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా నేనేమంటే అక్కడే నగిలిపోకుండా కొంచెం అప్డేట్గా ఆలోచించి మీరు కూడా మంచి మంచి ఆల్బమ్స్ చేసి మంచి అంటే ఒక సాంగ్స్ అనే కాదు, వాళ్ళకున్న కళలలో కొంచెం అటువైపు కూడా కొంచెం ప్రయత్నాలు చేస్తే మంచి లైఫ్ను లీడ్ చేయొచ్చు అనేది ఒకటి ఉంటుంది. అంటే ఒకటే దాంట్లో ఒక దాంట్లో ఏమంటారు, ఒక దాంట్లో ఒక్కటే దగ్గర లాక్ అయిపోవద్దు అంటున్నాను. కొన్ని ప్రయత్నాలు చేస్తే మన జీవితం మారుతుంది. ఆ సందర్భంలో అయితే నేను అనుకున్నా, ఏదో ఒక రోజు నాకు లైఫ్ నాకు అనుకూలంగా మారుతుంది అనుకున్నా. ఇంతవరకు అయితే ఇప్పుడు ఇట్లున్నా, ఇంకా నెక్స్ట్ స్టెప్ ఎట్లుంటుందో తెలియదు. ఓకే. ఫస్ట్ నువ్వు సెట్ బాయ్గా పనిచేసినప్పుడు అప్పుడు ఎంత తీసుకున్నావు అన్నా? నువ్వు ఎంత ఇచ్చేవాళ్ళు అసలు ఆ రోజుల్లో? అప్పుడు ఆ టైంలో ఎంత 300-400 అట్లా ఇచ్చేవాళ్ళు. 10 ఏళ్ళ ముందా? 10 ఏళ్ళ ముందు 300-400 అట్లా ఇచ్చేవాళ్ళు. ఇక అవే పెద్ద మహాభాగ్యం. ఇద్దరం అన్నదమ్ములం కష్టపడి నెలకు అంతో ఎంతో పోగు చేసి ఇద్దరం కలిసి నెలకు ఒక 20-25 రోజులు పనిచేసి మళ్ళీ ఆ డబ్బులను కూడా ఇంటికి పంపించేవాళ్ళం మేము. వేస్ట్ చేయలే ఎప్పుడు. అటు ఫ్యామిలీ బాగుండాలి, ఇటు మా ప్రయత్నం బాగుండాలి. సరే అనుకోని మనకు వేరే విధంగా ఇప్పుడు మేము ఎందుకు ఆ పని చేసినామంటే, ఇప్పుడు వేరే ఒక షాప్లో చేస్తాం, నెలంతా వేయాలి అక్కడ. ఇక్కడ ఏంటంటే మనం 10 రోజులు చేయొచ్చు, 10 రోజులు ఖాళీగా ఉండొచ్చు. ఆ 10 రోజులలో మనం ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఈ గ్యాప్లో మనకి ఎవరైనా పరిచయం అవుతారు. మళ్ళీ ఈ పని చేయడం ద్వారా ఏంటంటే స్పాట్ క్యాష్ వస్తుంది. ఇప్పుడు మనం వెంటనే ఇస్తారు. వేరే దగ్గర ఎట్లుంటుంది అంటే ఫుడ్ పెడతారు. ఫుడ్ పెడతారు. సినిమా ఇండస్ట్రీలో ఫుడ్ గురించి చెప్పొద్దు, ఇది అక్కడి నుంచి వచ్చిందే. అయితే నేను అదే అంటున్నా, కొంచెం అట్లుంటుంది, అట్లా కొంచెం కష్టపడాలి, మంచిగా ఉంటుంది లైఫ్. గుర్తుందా ఏ సినిమాకి నువ్వు లైట్ మ్యాన్ గా పనిచేసావు? బాయ్గా? లైట్ మ్యాన్ అంటే లైట్ మ్యాన్ కాదు, నేను సెట్ బాయ్గా పనిచేసావు కదా. ఎప్పుడు ఏ సినిమా గుర్తుందా? ఉంది. అప్పట్లో మన రభస ఆ రోజుల్లో అయితే రభస, తర్వాత గుర్తుందా ఇంకా సినిమాలు? సీరియల్లకు వెళ్ళేదాన్ని. సీరియల్ ఏ సీరియల్ షూట్ చేసుకో? సీరియల్ ఉంటుండే, అవి మన మౌనరాగం, ఎలాంటి సీరియల్ పేర్లు అంతా మర్చిపోయినా కానీ బాగా వెళ్ళేవాడిని. చాలా సినిమాలకు వెళ్ళినా కానీ పేర్లు తెలియదు. అందరినీ తెలిసిన, అందరు ప్రతి ఒక్కరు డైరెక్టర్లకి వాళ్ళందరికీ నేను తెలుసు. ఈరోజు కూడా నాతో పాటు పనిచేసిన వాళ్ళు ఆర్ట్ డైరెక్టర్లు అయ్యారు, వాళ్ళు ఆర్ట్ అసిస్టెంట్లు అయ్యారు, తర్వాత డైరెక్టర్లు కూడా నాకు మంచి పరిచయం. అరే వాడు అక్కడ అంత కష్టపడి స్వయంగా
వానికంటే ఒక క్రేజ్ తెచ్చుకున్నాడు అంటే చాలా సందర్భాల్లో చెప్తారంట ఆ పిల్లగాడు ఇక్కడ ఇద్దరు కష్టపడే వాళ్ళు ఈరోజు చూడండి వాళ్ళంతా స్వయాన ఎవరి మీద ఆశ పెట్టుకోకుండా ఎవరిని మీద ఆధారపడకుండా స్వశక్తిగా యూట్యూబ్లో ఆల్బమ్ చేస్తే ఎంత పేరు తెచ్చుకోరు చూడు వాళ్ళ పాటలని చాలా సందర్భాల్లో వాళ్ళు మాట్లాడుకుంటారంట. అది హ్యాపీనెస్ ఇస్తుంది. ఇంకా పెద్ద పెద్ద సక్సెస్ అయిన వాళ్ళు కూడా యూట్యూబ్ గురించి నన్ను గైడెన్స్ అట్లా అడుగుతూ ఉంటే నాకు గొప్పగా అనిపిస్తుంది. వాళ్ళు అంత పెద్ద సినిమాలు తీసి యూట్యూబ్ గురించి మనల్ని ఉదాహరణలు అడుగుతారు. అంటే ఇది ఇట్లా రెవెన్యూ ఎట్లా వస్తుంది, ఇట్లా ఆల్బమ్స్ చేస్తే ఎట్లుంటుంది, ఇట్లా వెబ్ సిరీస్ చేస్తే ఎట్లుంటుంది అని యూట్యూబ్ గురించి అడుగుతూ ఉంటారు చూడు, అప్పుడు నాకు ప్రౌడ్గా అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మీ ఇద్దరికి ఛానల్స్ ఉన్నాయి అంటే సపరేట్గా ఉన్నాయా లేదంటే? సపరేట్గా ఉన్నాయి. ఎందుకంటే లక్ష్మణ్ బుల్లెట్ బండి ట్యాగ్ అని ఒకటి వచ్చింది. అక్కడ నుంచి ఏంటంటే బుల్లెట్ బండి రైటింగ్స్ అన్నట్టు ఒకటి పెట్టుకుండు. నేనేంటంటే రామ్ సింగర్ అఫీషియల్ అని చెప్పేసి ఒకటి పెట్టుకున్నా. దానికి కొంచెం ముందు మల్టీ అని యాడ్ చేసిన, మల్టీ స్టార్ రామ్ అన్నట్టుగా, మల్టీ స్టార్ రామ్ అఫీషియల్ అన్నట్టుగా నేను ఒకటి పెట్టుకున్నా. అంటే విడివిడిగా అని కాదు కానీ ఇంకా వాడు బిజీలో వాడు, నా బిజీలో నేను. అన్న ఎంతమంది ఉన్నారన్న సబ్స్క్రైబర్స్ ఛానల్కి ఇప్పుడు ప్రజెంటా? నేను రీసెంట్గానే పెట్టిన ఒక 70,000 ఉండొచ్చు అనుకుంటా. ఓకే, ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఆయన ఛానల్లో ఎంతమంది ఉన్నారు? ఆయనకు అంతే ఉంటారు, 75-70 అట్లా ఉంటారు. అసలు మేము స్టార్టింగ్లో పెట్టుంటే ఈరోజు వేరే ఉంటుండే, వేరే రేంజ్లో ఉండే. స్టార్టింగ్ ఎట్లున్నదంటే మనకు అవకాశాలే, అప్పుడు అవకాశాలే ప్రధానం. 10 ఇచ్చినా 5 ఇచ్చినా పాట ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు తెలిసింది కదా ఏ పాట తీస్తే ఎంత అవుతుంది ఏంది. అసలు మీరు చెప్తే నమ్మరు, మా పాటలకు మేము ఇచ్చిన పాటలకు యూట్యూబ్లో ఒక యూట్యూబ్ అడ్వైజర్ చెప్పిండు నాకు, సుమారుగా ఒక 20 కోట్ల బిజినెస్ జరగవచ్చు అన్న అని చెప్పిండు. 20 కోట్ల బిజినెస్ అంటే ఎంత పీరియడ్లో? ఒక సంవత్సరానికి 6 నెలలు, ఒక 4-5 సంవత్సరాల పీరియడ్లో 4 సంవత్సరాల 20 కోట్ల బిజినెస్ జరిగిందంట. అంటే అంచనా వేసి చెప్పిండు. ఆ వ్యూవర్షిప్ని అంతా తీసుకొని ఇప్పటివరకు మేము చేసిన సాంగ్లలో అంతవరకు రావచ్చనా అని అన్నాడు. అంటే అవి మాకు రాలేదు. ఎవరైతే ఇప్పుడు మీరు పాట అడిగిరు, మా రెమ్యునేషన్ ఏదో మేము తీసుకొని మీకు పాట ఇచ్చినాం. గుడ్ విల్గా మీకు ఏమైనా సక్సెస్ అయితే ఇప్పుడు ఇస్తారు, ఆ టైంలో ఇవ్వలేదు. ఓకే, అట్లా అంత అన్నట్టు తెలిసింది నాకు. ఓకే అన్న, ఇప్పుడు నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు నాకు ఒక సినిమాకి పాటలకు సంబంధించి ఒక మెలడీ పాడాలి, ఒక ఎమోషన్ పాడాలి, ఒక సాడ్ సాంగ్ పాడాలి, ఒక మాస్ సాంగ్ పాడాలి. ఎందుకు అంటే సినిమా ఇండస్ట్రీలో అన్ని వాడతా కానీ మీరు ఫోన్ తీసుకోండి. అంటే ఈ ప్రయత్నం దేనికోసం అంటే సినిమా ఇండస్ట్రీలో కూడా అవకాశాలు రావడం కోసం. సో ఇళయరాజా గారి సాంగ్స్ లో ఒక మంచి సాంగ్ పాడతారా? ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా, అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా, బ్రతుకులోని బంధమా, పలుకలేని భావమా, మరువలేని స్నేహమా, మరలిరాని నేస్తమా, ప్రియతమా 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 నన్ను పలకరించు ప్రణయమా, అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా. సూపర్ సూపర్, చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ రామన్న, మంచి మెలడీ పాడావు. ఇప్పుడు మంచి మాస్ అంటే ఎలా ఉండాలంటే ఫుల్ చూస్తున్న వాళ్ళకి కూడా మంచి ఊపు రావాలన్నమాట. అలాంటి ఒక మంచి పాట పాడు. గింత గింత పాల సుక్కకే ఒళ్ళు నాది గంతులెత్తి వాడసాల, ఒక్క బొట్టు మందు సుక్కకే నింగిలోని సుక్కలన్నీ రాలిపాయలేలా, అరగిరాగిరా తిరిగిపాయే షాన్మినార్ షాల్బండా, అరే ఉల్టా సీదా అయిపాయే ఉన్న ఒక్క గోల్కొండ, జరా మస్సు చేద్దామంటే దిమకరమైంది రన్నా, అరే ఎంత పని చేసివిరో యములడ రాజన్న, నువ్వెంత పని చేసివిరో యములడ రాజన్న, నిలి మత్తుల ముంచేసివిరో యాగిరి నరసన్న, అరే ఒళ్ళంతా ఎక్కిపాయ తీను మారజమ్మా. సూపర్, థ్యాంక్ యూ. చాలా చాలా బాగుంది. ఏ గన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా, ఏ సుందరి 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 మనసునే చేసినావే ఇస్త్రీ, ఏ బ్లాక్బెర్రీ బ్లూబెర్రీ బ్లాక్బెర్రీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే తానా, అదొకటి అట్లా. ఓకే, సూపర్ ఏ సూపర్. పిల్ల నువ్వు లేని జీవితం, నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం, ఏ పిల్ల నువ్వు లేని జీవితం, అవకాయ బద్దలేని మందుకంత దారుణం. సూపర్ 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 అన్నా. చలో ఇంకొక మంచి ఊపున్న పాట.
తప్పకుండా. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరా హాయ్, ఓలల్లా గుండెల్ని గుళ్ళ చేసి జారకే మేరే హాయ్, నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే, నీ కళ్ళు పేలిపోను చూడవే మేరా హాయ్. ఫైనల్గా మీ వైఫ్ కోసం అట్లాగే చాలా మంది ఫీమేల్స్కి కొన్ని సార్లు ఏంటంటే కొంచెం ఎక్కువ ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాం, ఓడిపోతామేమో గివప్ ఇచ్చేయాలేమో అనుకుంటూ ఉంటాం. ఆ టైంలో కొంచెం స్ట్రాంగ్గా బలంగా ఉండాలి అనుకునే సందర్భంలో ఏదైనా ఒక పాట పాడండి. తప్పకుండా. సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా, ఆ సంగీతం నీ తోడై సాగవే గువ్వమ్మ, నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి, నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి, ఓ సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా, ఆ సంగీతం నీ తోడే సాగవే గువ్వమ్మ, నిన్నటి నీడలే కనుపాపను ఆపితే రేపటి వైపుగా నీ చూపు సాగదుగా, నిన్నటి నీడలే కనుపాపను ఆపితే రేపటి వైపుగా నీ చూపు సాగదుగా, చుట్టమల్లె కష్టమొస్తే కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ కాళ్ళు గడిగి స్వాగతించకు, ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా లేనిపోని సేవ చెయ్యకు, మినుగురులా మిలమిల మెరిసే దరహాసం చాలు కదా, ముసురుకునే నిషి విలవిలలాడుతూ పరుగులు తీయదా, నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి, నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి. ఓకే, సూపర్ సూపర్ సూపర్. ఎస్ రామన్న, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అన్న. సో చాలా రోజుల తర్వాత నీతో ఒక ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను. సో ఒక మంచి ఇంటరాక్షన్. సో ఫోక్లోనే కాదు సినిమాల్లో కూడా మంచి మంచి అవకాశాలు రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చేసిగా అవకాశాలు ఇక వెల్లువిత్తాయి. థ్యాంక్ యూ. నిజంగా మీతోని ఇంటర్వ్యూ చేయడం నిజంగా చాలా చాలా బాగుంటుంది. ఎన్నో ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటాం ఇవి. నేనే మీకు కొంచెం లేట్ అయ్యి వచ్చాను. ఖచ్చితంగా మళ్ళీ మంచి సక్సెస్తో మళ్ళీ చేద్దాం తప్పకుండా. ఫైనల్గా మా సుమన్ టీవీ గురించి ఏమన్నా చెప్పేసేయండి రామన్న. సుమన్ టీవీ గురించి ఏం చెప్తారు, అసలు ఉన్నదే సుమన్ టీవీ, ఎన్ని టీవీలు ఉన్నా సుమన్ టీవీ. సో సుమన్ టీవీ నిజంగా చెప్పాలంటే ఒక అట్టడుగు స్థాయి నుంచి ఎన్నో సమాజానికి సంబంధించిన వీడియోస్ కానివ్వండి, తర్వాత ఒక న్యూస్కి సంబంధించి కానివ్వండి, తర్వాత ఏదైనా సుమన్ టీవీ నిజంగా అంటే ఒక సమాజ బాధ్యత వహిస్తూ, ఒక మెసేజ్ని ఇస్తూ, ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తూ, ఎన్ని విధాలు